స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం ముగిసింది. శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎజెండాపై చర్చించారు. జనవరి 5 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం ముగిసింది. శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎజెండాపై చర్చించారు. జనవరి 5 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. రైట్ అజీం, చెప్పండి. స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్ లో సుదీర్ఘంగా బీఏసీ సమావేశం కొనసాగింది. సుమారు గంటన్నరకు పైగా ఏదైతే ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో అధికార పార్టీ నుంచి లెజిస్లేటివ్ మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వీరితో పాటు పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అలాగే ఇతరులు కూడా పాల్గొన్నారు. ఇక బీజేపీ నుంచి ఏటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి వేముల ప్రశాంత్, హరీష్ రావు, గురంనేని, సిపిఐ నుంచి, అలాగే ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీలు, వీళ్ళంతా కూడా బీఎస్సీ సమావేశంలో పాల్గొన్నారు. అయితే జనవరి 6వ తేదీ వరకు కూడా సమావేశాలు నిర్వహించాలని చెప్పి ప్రస్తుతానికి నిర్ణయించినట్టు మనకు తెలుస్తుంది. అయితే 6వ తేదీ మరొకసారి బీఎస్సీ సమావేశాలు నిర్వహించి దాని తర్వాత సభను మరింత ఎక్స్టెండ్ చేయాలా లేదా అనే దాంట్లో మరొకసారి చర్చిద్దామని చెప్పి స్పీకర్ చెప్పినట్టు కూడా ఏదైతే బీఎస్సీ సమావేశంలో పాల్గొన్న సభ్యులు మనతో చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ప్రతిపక్షాలు అయితే మొత్తంగా 15 రోజుల నుంచి 20 రోజుల వరకు సభ నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. సుమారు 32 సబ్జెక్టులకు సంబంధించి, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మూల కారణమైనటువంటి 6 గ్యారంటీలు, ఇంకా కొన్ని గ్యారంటీలు అమలు కాలేదు. వాటితో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు, హిల్ట్ భూములకు సంబంధించి కావచ్చు, గ్లోబల్ సమ్మిట్ కావచ్చు, దీంతో పాటు కృష్ణా గోదావరి నది జలాలకు సంబంధించిన అంశం, దీంతో పాటు పాలమూరు రంగారెడ్డి ఇసుపోతుల పథకం, అనేక అంశాలు కూడా వాళ్ళు ఏదైతే స్పీకర్ ముందు పెట్టినట్టు తెలుస్తుంది. సో బీఎస్సీ సమావేశంలో అన్ని డిస్కస్ చేయాలంటే సుమారు 15 రోజులు 20 రోజులు పెట్టాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసినట్టు తెలిసింది. అయితే ప్రస్తుతానికి అయితే ఒక వారం రోజుల పాటు సభను కొనసాగిద్దాం. సభ కొనసాగించిన తర్వాత మరొకసారి బీఎస్సీ సమావేశం ఏర్పాటు చేసుకొని తర్వాత సభను కొనసాగించాలా లేదా అనే దానిపై నిర్ణయం చేద్దామని చెప్పి బీఎస్సీ సమావేశంలో జరిగినట్టు మనకు తెలుస్తుంది. ఏమన్నా